ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. పౌరుషాల గడ్డ పల్నాడు జిల్లాలో టీడీపీ, వైసీపీలు క్యాండిడేట్లను డిక్లేర్ చేశాయి. ఆ క్రమంలో అన్ని సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచార హడావుడి మొదలైంది. అయితే మాచర్లలో మాత్రం ప్రధాన ప్రత్యర్థులిద్దరూ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి రావడం లేదు. తెర వెనుక మంత్రంగానికే పరిమితమవుతున్నారు. దాంతో కింది స్థాయి క్యాడర్లో కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. తమ నేతలు ప్రచారం ఎప్పుడు మొదలు పెడతారో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. అసలు అక్కడ ఆ పరిస్థితికి కారణం ఏంటి? పల్నాడు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించాయి. మే 13న రాష్ట్రంలో పోలింగ్కి ముహూర్తం ఫిక్స్ అవడంతో అభ్యర్థులందరూ ప్రచార హడావిడి మొదలుపెట్టారు. అటు వైసీపీ అభ్యర్థులు, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు ప్రజలతో మమేకమయ్యే పనిలో పడ్డారు. పోలింగ్కు చాలా సమయం ఉండడంతో వీలైనన్ని సార్లు నియోజకవర్గం మొత్తం చుట్టేయడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంటే మాచర్ల నియోజకవర్గంలోని అభ్యర్థుల్లో మాత్రం ఆ దూకుడు కనిపించడం లేదు. వైసీపీ అభ్యర్థిగా మరోసారి పోటీకి సిద్ధమైన సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాత్రం ఇప్పటివరకు నియోజకవర్గంలో పూర్తిస్థాయి ప్రచారానికి తెరలేపలేదు. ఓవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో గ్రామాల వారీగా పార్టీ శ్రేణులతో భేటీ అవుతూ అసంతృప్తుల్ని సంతృప్తిపరిచే పనిలో పడ్డారు. వివిధ గ్రామాల్లో వర్గ విభేదాలకు చెక్ పెట్టడానికి ఆయా వర్గాల నేతల్ని పిలిపించుకుని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి వైసీపీ నుంచి చేరికలపై దృష్టి పెడుతూ గ్రామాల వారీగా చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడికక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వలసల్ని ప్రోత్సహించడంలో బిజీ అయ్యారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు మాచర్ల నియోజకవర్గానికి వచ్చినప్పుడు మాత్రం మీటింగులు పెడుతూ హడావుడి చేస్తున్నారు. తమ పార్టీ ఫ్లెక్సీలు చించుతున్న వైసీపీ చీటీ చింపుతానని వార్నింగ్లు ఇస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు 10 రూపాయలకి ఆశపట్టంలో తప్పు లేదు, కానీ ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉంది. మీ భవిష్యత్తు బాగుండాలన్నా మీరు 10 కాలాల పాటు 10 రూపాయలకి ఆశించడమే కాదు, 10 కాలాల పాటు పదిలంగా ఉండాలన్నా ఈ రాష్ట్రానికి, నడి సముద్రంలో ఉన్న ఈ రాష్ట్రానికి దశ దిశని మళ్ళీ ఒక ఒడ్డుకు చేర్చి మీ భవిష్యత్తుని తీర్చగలిగేది తెలుగుదేశం ప్రభుత్వం. బీసీలని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్ని ఆది నుంచి మాటలతో కాకుండా చేతలతో ఆదుకుంటూ రాజకీయాల్లో వారి కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్లను తీసుకొని వచ్చి అందరి స్థాయిలో వారిని నిలబెట్టిన పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు సమాజాన్ని దేవాలయంగా, ప్రజలను దేవుళ్ళుగా భావించి ప్రజల కోసం, ముఖ్యంగా బలహీన వర్గాల కోసం మరి ఆ రోజు పార్టీని స్థాపించారు. అదే బాటలో ఈరోజు వరకు కూడా గాడి తప్పకుండా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు. భవిష్యత్తులో లోకేష్ బాబు గారు కూడా బలహీన వర్గాల కోసమే అన్ని పథకాలు, ఎవరైతే పేదవారు ఉన్నారో వారి కోసమే సూపర్ 6 కూడా రూపొందించడం జరిగింది. అయితే అటు పిన్నెల్లి, ఇటు జోలకంటి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రచారం మొదలు పెట్టలేదు. దీంతో నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలు అయోమయానికి గురవుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం హోరెత్తుతుంటే తమ నేతలు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నారు. 1999 ఎన్నికల తర్వాత మాచర్లలో టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. 2004లో కాంగ్రెస్ నుంచి పిన్నెల్లి లక్ష్మారెడ్డి, ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచారు. ఆ క్రమంలో జగన్ బాట పట్టిన రామకృష్ణారెడ్డి 2012 బైపోల్స్ సహా అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. వరుసగా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేపై సహజంగా ఉండే వ్యతిరేకతతో పాటు సమస్యలపై ప్రశ్నించే వారి విషయంలో ప్రదర్శించే దూకుడు కారణంగా పిన్నెల్లిపై మాచర్లలో వ్యతిరేకత పెరిగిందన్న ప్రచారం ఉంది. ఈసారి ఆయన ఎలాగైనా ఓడించాలని టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలు పట్టుదలతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రచార పర్వానికి తెరలేవకపోవడంతో అందరిలో గందరగోళం నెలకొంది. అయితే టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ప్రచారం ప్రారంభించకపోవడానికి
ఫైనాన్షియల్ లెక్కలే కారణమంటున్నారు. ఆర్థికపరమైన అంశాలతోనే వారు ఆచితూచి వ్యవహరిస్తున్నారట. ఎన్నికల షెడ్యూల్ వెలువడి 2 వారాలవుతున్నా నామినేషన్లు వేయడానికి గడువు ఏప్రిల్ 25 వరకు ఉంది. ఇక పోలింగ్ జరిగేది మే 13న, అంటే ఇంకా 40 రోజులు పైగానే టైం ఉంది. ఆ లెక్కలతోనే అభ్యర్థులు ప్రచారం ప్రారంభించడానికి మేనమేషాలు లెక్క పెడుతున్నారట. ఇప్పట్నుంచే ప్రచారం షురూ చేస్తే ఖర్చు తడిసి మోపడవుతుందని ఆలోచిస్తున్నారట. ప్రస్తుతానికి చేరికలు, అసంతృప్తుల బుజ్జగింపులు వంటివి పూర్తి చేసుకుని పార్టీని బలోపేతం చేసుకుని గెజెట్ నోటిఫికేషన్ వచ్చే నాటికి ప్రచారం మొదలు పెడితే కొంతలో కొంతైనా కలిసి వస్తుందని భావిస్తున్నారట. క్యాండిడేట్లు వారి లెక్కలతో వారు ఎలక్షన్ కాన్వాసింగ్ స్టార్ట్ చేయకపోవడంతో అన్ని పార్టీ కార్యకర్తలు డీలా పడిపోతున్నారు. పక్క సెగ్మెంట్లలో క్యాడర్ మందు, బిర్యానీలు, సాయంత్రానికి చేతిలో పడే నోట్లతో ఎంజాయ్ చేస్తుండటం చూస్తూ తీవ్ర నిరాశ చెందుతున్నారట. మొత్తానికి అలా సాగిపోతోంది మాచర్ల రాజకీయం.